హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా క్యారెట్తో హల్వా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా 3 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన జ్యూస్ని వడపోసుకోవాలి. ఒక జల్లెడతోటి పల్పేమీ రాకుండా ఓన్లీ జ్యూస్ వచ్చేలాగా మొత్తం వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ను కూడా యాడ్ చేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ని కూడా పోసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి. షుగర్ కరిగి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ క్యారెట్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా, చాలా తొందరగా గట్టిపడిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే ఒక ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియం టు సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. కార్న్ఫ్లోర్ మొత్తం ఉడికి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత ఇది చిక్కపడిపోతుంది. ఆ తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.